సబ్జెక్ట్స్ ప్రజెంట్ చేయడానికి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంకా ఏ స్క్వాడ్? సరే, ఎలాగో ఇద్దరికి పెడతారు కదా, ఇద్దరిలో హాఫ్ శివరామకృష్ణ. Good evening, friends. Sir, call up my name. Good afternoon, everyone. My name is Saurabh Krishna. I am from Kannur district. Today, I am going to say about Pegasus. Video hot topic on Pegasus and the industry. అది దేనికోసం వాడతారు, ఎవరు తయారు చేశారు, లాస్ట్ టాపిక్ ఏంటంటే పెగాసస్. సో ప్రస్తుతం ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అనేది మన ఫస్ట్ టాపిక్. అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, సో ఎవరి వల్ల ఇది న్యూస్ లో ఉంది, ఎలా బయటకు వచ్చింది పెగాసస్ గురించి అనేది ఫస్ట్ నేను చెప్పబోయే కంటెంట్. ఏంటి అంటే, మనకి ఒక నాన్ ప్రాఫిటింగ్ ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు ఫోర్బిడెన్ స్టోరీస్. ఇది ప్యారిస్ కి చెందిన ఒక సంస్థ, నాన్ ప్రాఫిటింగ్ ఆర్గనైజేషన్. సో దీనికి ఏమైందంటే, ఈ ఆర్గనైజేషన్ కి ఒక లీక్ డాక్యుమెంట్ దొరికింది. ఎన్ఎస్ఓ అనే ఒక సైబర్ ఆర్మ్స్ కంపెనీ అయిన, ఇజ్రాయెల్ కంపెనీ అయిన సైబర్ ఆర్మ్స్ కి సంబంధించి ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ అనే ఒక కంపెనీ నుంచి లీక్ అయిన ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో ఒక 50,000 మంది మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ ట్రాప్ చేయబడ్డాయి అనే ఒక ఇన్ఫర్మేషన్ ఈ సంస్థకి దొరికింది. వీళ్ళు ఏం చేశారంటే, మనకి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని ఒకటి ఉంటుంది యునైటెడ్ కింగ్డమ్ లో, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. సో వాళ్ళతో పాటు ఇంకొన్ని మీడియా సంస్థలు, ప్రతి దేశంలో పాపులర్ మీడియా సంస్థలు ఉంటాయి. లైక్ మన ఇండియాలో వైర్ అనే ఒక ఆర్గనైజేషన్, మీడియా ఆర్గనైజేషన్. సో అలా ప్రతి కంట్రీ నుంచి ఒక ప్రముఖ మీడియా సంస్థలతో కొలాబరేట్ అయ్యి ఒక ప్రాజెక్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్. ఏంటంటే గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ ప్రాజెక్ట్ అంటారు దాని పేరు ప్రాజెక్ట్ పెగాసస్. వీళ్ళు ఏం చేశారంటే, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేశారంటే, 50,000 మందిని అప్రోచ్ అయ్యారు. 50,000 మందిని అప్రోచ్ అయ్యి, సార్ మీ మొబైల్ నెంబర్స్ అన్ని ట్యాప్ చేయబడ్డాయి, సో నాకు మీరు సహకరిస్తే మేము కనిపెడతామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఈ 50,000 మంది మొబైల్ నెంబర్స్ ని, ఈ మొబైల్స్ అన్నిటిని చెక్ చేసి, దాంట్లో చిన్న చిన్న ట్రేసెస్ దొరికితే ఆ ట్రేసెస్ బట్టి ఈ పెగాసస్ అనేది వీళ్ళ మొబైల్స్ లో యూజ్ చేయబడ్డది అనేది వీళ్ళు కనుక్కున్నారు. అసలు ఏంటి పెగాసస్? న్యూస్ లో ఉండడానికి రీజన్ ఇది. వాట్ ఈస్ దిస్ పెగాసస్ అంటే, ఇది ఒక స్పైవేర్. ఇదేమి వైరస్ కాదు, జబ్బు కాదు. దిస్ ఈస్ జస్ట్ స్పైవేర్. అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ లో, గ్యాడ్జెట్స్ లో మనకి తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు గమనిస్తారు. అదే ఈ పెగాసస్. సో ఇది ఎట్లా అంటే, దీన్ని ఎవరు తయారు చేశారు అంటే, మన ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ అనే ఒక కంపెనీ దీన్ని తయారు చేసింది. ఎవరెవరికి అమ్ముతారు అంటే, ఆ ఇజ్రాయెల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన గవర్నమెంట్ ఏజెన్సీస్ త్రూ ద వరల్డ్, ఆ ఇజ్రాయెల్ కంట్రీ అప్రూవ్ చేసిన గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ ఎన్ఎస్ఓ కంపెనీ దీన్ని అమ్ముతుంది. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎన్ఎస్ఓ ఆబ్జెక్టివ్ స్టేట్స్ లో, అంటే ప్రతి కంట్రీలో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి సార్, టెర్రరిజం కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉంటాయి. వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ పెగాసస్ ని యూజ్ చేసి ముందుగానే కట్టడి చేయొచ్చు, అంటే వాటిని ఆపేయవచ్చు అనే ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసింది వాళ్ళే. కాకపోతే తీసుకొని ఉపయోగించుకునే వాడు బట్టి ఉంటుంది సార్. తయారు చేయడం మంచి ఉద్దేశమే, బట్ వాడు ఉపయోగించుకునేది ఎలా ఉపయోగించుకున్నాడు అనేది మ్యాటర్. సో ఇప్పుడు అసలు ఈ పెగాసస్ అంటే ఏంటి, ఇది మన మొబైల్స్ లోకి ఎలా వస్తుంది, మన డివైజెస్ లోకి ఎలా వస్తుంది, దాన్ని ఏం చేస్తుంది, మన డివైస్ లోకి వచ్చిన తర్వాత ఏమేం చేయగలరు అనేది మన సెకండ్ టాపిక్. ఏంటి అంటే, ఇప్పుడు పెగాసస్ అనేది దానికి 2 వర్షన్లు ఉన్నాయి సార్. 2018 కి ముందు ఒక వర్షన్ ఉండేదండి, దాన్ని స్పియర్ ఫిషింగ్ టెక్నిక్ అంటారు. వాళ్ళు ఆ ఫస్ట్ వర్షన్ లో యూజ్ చేసిన టెక్నిక్ ఏంటంటే స్పియర్ ఫిషింగ్ టెక్నిక్ అంటారు సార్. అంటే సోషల్ ఇంజనీరింగ్ వల్ల, సోషల్ ఇంజనీరింగ్ అనే ప్రాసెస్ అంటే మనని ఎంకరేజ్ చేస్తారు సార్. ఇప్పుడు ఒక ఫాల్
లింక్ ఒకటి వస్తుంది మనకి. అంటే యూ వాంట్ 10 crore rupees ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే మీకు ఒక 10 కోట్లు గెలుచుకున్నారు మీరు అని ఒక లింక్ పంపిస్తారు సార్. మనకి చాలా సార్లు వచ్చింది, నాకైతే చాలా సార్లు వచ్చింది. చాలా సార్లు అంటే ఒకసారి కొట్టాను కూడా, కాబట్టి డబ్బులు బ్యాంక్. సో అట్లాంటి లింక్స్ పంపించి మనని ఎంకరేజ్ చేస్తారు. అంటే మీరు ఈ లింక్ కానీ ఒకసారి టచ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది ఆ లింక్ మీకు ఎవరైతే పంపించారో ఆ వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది. అది తన దగ్గరికి వెళ్ళిందని కూడా మనకు తెలియదు. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం యాక్సెస్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు మన మొబైల్ ఏమన్నా చేసుకోవచ్చు. అది ఇనిషియల్ 2018 ముందు చేస్తారు ఆ ప్రాసెస్. దాని 2018 లో అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. వీరేంటంటే ఇప్పుడు ఇంతకు ముందు అట్లీస్ట్ మన అవకాశం ఉంది, మన లింక్ నొక్కకపోతే వాడి చేతిలోకి మన మొబైల్ వెళ్ళదు. కానీ ఇప్పుడు ఏంటంటే తన దగ్గర మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఏదైనా ఒకటి ఉన్నా చాలు, మీరు ఏం చేయవసరం లేదు. మీ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చినా చాలు తన దగ్గర నుంచి ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది హ్యాక్ చేయబడుతుంది. మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ తన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వీడియోస్ కానీ, జీపీఎస్ కానీ, కెమెరా కానీ, ఇంకా మనం చేసే టెక్స్ట్ కానీ అన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన మొబైల్లో ఉన్న కంటెంట్ని వాళ్ళు తీసుకోవడమే ఒక ఎత్తు, మన మొబైల్లో లేని కంటెంట్ని కూడా వాళ్ళు దాంట్లో పెట్టే అవకాశం ఉంది సార్. ఇప్పుడు అంటే నీ దగ్గర ఉన్న డేటాని తీసుకోవడమే కాకుండా వాళ్ళు కొత్తగా ఒకటి క్రియేట్ చేసి నువ్వు చేయని పనిని కూడా నీ మొబైల్లో ఇంప్లాంట్ చేసే ఒక ఫెసిలిటీ ఈ పెగాసిస్ ద్వారా ఉంది. సో మనకేంటంటే అలా జరిగింది. అంటే ఇప్పుడు దీంట్లో 2019లో మనకి వాట్సాప్ ఉంది కదా సార్, వాట్సాప్ ఒక కంప్లైంట్ చేసింది సార్, మా కంపెనీ అంటే మా యాప్లో ఉన్న ఒక లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఈ పెగాసిస్ వాళ్ళు డివైసెస్ని హ్యాక్ చేస్తారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ చేసింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మీకు వాట్సాప్ కాల్ వచ్చినా చాలు సార్, మీరు ఎత్తాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీకు ఒక వాట్సాప్ కాల్ వచ్చినా ఆటోమేటిక్గా ఫోన్ అనేది హ్యాక్ అవుతుంది, హ్యాక్ అయిపోతుంది కదా. సో ఇది రెండు మెథడ్స్ అనే మీ మొబైల్ అనేది హ్యాక్ చేసే విధానం. ఈ పెగాసిస్ హ్యాక్ చేయడానికి ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇన్ని రోజులు చాలా మంది మొబైల్స్ హ్యాక్ చేయబడ్డాయి అంటారు కదా. సో అలా ఉన్న వాళ్ళు ప్రముఖులు ఎవరో ఉన్నారు ఇండియా నుంచి, గ్లోబల్ వరల్డ్ కదా సార్, నేను ఇండియా నుంచి చెప్తాను. ఇండియా నుంచి రాహుల్ గాంధీ, మనందరికీ తెలిసిన రాహుల్ గాంధీ మొబైల్ హ్యాక్ చేయబడ్డది. తర్వాత స్టాన్ స్వామి అని చెప్పేసి ట్రైబల్ యాక్టివిస్ట్, తమిళనాడుకి చెందిన ఆయన. బట్ ఈయన ట్రైబల్ వాళ్ళ యొక్క రైట్స్ కోసం పోరాడుతూ ఉంటారు. రీసెంట్గా 2021లో ఈయన జైల్లో చనిపోయారు. ఈయన జైలుకి వెళ్ళడానికి ఒక రీజన్ ఏంటంటే ఈయన యాంటీ టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పారు సార్. ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడ జరిగిందంటే ఆయన మొబైల్లో జరిగింది. ఈ అనాలిసిస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన మొబైల్లో కూడా పెగాసిస్ అనే వైరస్ ని ఇంప్లాంట్ చేయబడింది. దీన్ని బట్టి ఎవరు అనలైజ్ చేసుకున్నా వాళ్ళు అనలైజ్ చేసుకుంటారంటే మేబీ వేరే వాళ్ళు కావాలని నిర్మించారనుకుంటారో ఇంకేమనుకుంటారో అనుకుంటారు. బట్ ఇది స్టాన్ స్వామి అనే ఆయన. తర్వాత మనకి ఎక్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సార్ అశోక్ లావాసా, ఆయన మొబైల్ కూడా హ్యాక్ చేయబడింది. ఈయన మొబైల్ హ్యాక్ చేయబడడానికి రీజన్ ఏమంటారు అంటే 2019 ఎలక్షన్ పోల్స్ లో మన మోడీ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కదా మనకి, దాన్ని వైలేట్ చేశారు అని చెప్పి ఉన్న ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ లో ఈయన ఒక్కలే యాక్సెప్ట్ చేశారు. అంటే ఈయన ఒక్కలే చెప్పారు సార్ మోడీ గారు మీరు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని వైలేట్ చేశారు అని చెప్పి ఈయన ఒక్కలే హ్యాండలైజ్ చేశారు. సో సార్ మరి ఆక్షేపణ నుంచి ఇది హ్యాక్ చేయబడిందని అంటారు. నెక్స్ట్ ఇంకొకటి అలోక్ వర్మ గారు, సిబిఐ ఎక్స్ సిబిఐ హెడ్, ఈయన మొబైల్ కూడా హ్యాక్ చేయబడింది. ఇలా చూస్తే ఇలా కొంతమంది ప్రముఖులే ఉన్నాయి. సో ఇది ఒక ఎత్తు అయితే అసలు ఈ సర్వైలెన్సెస్ మనకి జనరల్ గా ఇండియాలో ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా అనేది డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రటిక్ కంట్రీలో స్టేట్ సర్వైలెన్సెస్ అంటే నా రహస్యాలు నువ్వు వినే హక్కు నీకుందా, గవర్నమెంట్ నాకు తెలియకుండా నా రహస్యాలు వినే హక్కు ఉందా, ఉంటే ఏ యాక్ట్స్ ద్వారా ఉంది, ఏ చట్టాల ద్వారా ఉంది, అవి ఎప్పుడు వచ్చింది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం సార్. నెక్స్ట్ రెండు యాక్ట్స్ ఉన్నాయి సార్ మనకి. ఒకటి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్, ఇది 1885లో వచ్చింది సార్.
1885 లో మనకి ఇంకో ఇంపార్టెన్స్ ఉంది సార్. ఇండియన్ కాంగ్రెస్ ఇంకొక యాక్ట్ ఉంది సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. అసలు ఏంటి ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏంటి, దానివల్ల వాళ్ళు ఏమి మన విషయాలు వాళ్ళు వినే అధికారం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో మనకి సెక్షన్ 5 అని ఒకటి ఉంటుంది సార్. ఆ సెక్షన్ 5 ప్రకారం ఏంటంటే మన దేశంలో ప్రజలకు ఇబ్బంది కలిగే సందర్భం ఎప్పుడైనా వచ్చినా లేదా ఏదైనా అల్లర్లు జరగబోతున్నాయని తెలిసినా మన కాల్ రికార్డింగ్స్ అనేవి ట్యాప్ చేసే అధికారం ఈ చట్ట ప్రకారం ఉంది సార్. అంటే సర్టెన్ కండిషన్స్ ఉంది కదా అని ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ యూజ్ చేయడం, సర్టెన్ కండిషన్స్. మనకి ఒక ఆర్టికల్ ఉంటుంది సార్ ఫండమెంటల్ రైట్స్ లో, ఆర్టికల్ 19. ఐడియా ఉందా సార్? ఫ్రీడమ్ రైట్ టు ఫ్రీడమ్. ఈ రైట్ టు ఫ్రీడమ్ లో ఒక సబ్ క్లాజ్ ఉంటుంది సార్, 19 clause 1 clause D. ఆ క్లాజ్ ఏంటి కదా ఐడియా ఉందా? రైట్ అగైన్స్ ట్యాపింగ్ మొబైల్ ఫోన్స్. అంటే మన మొబైల్ ఫోన్స్ ట్యాప్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టే హక్కు మనకు ఉంది సార్. కానీ వీటన్నిటికీ కూడా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి సార్. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు, కానీ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులోనూ ఈ ఆర్టికల్ 19 కూడా రెస్ట్రిక్షన్స్ ఆ ఆర్టికల్ 19 లోనే పొందుపరచబడ్డాయి. 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 19 clause 2 అక్కడే సర్టెన్ రెస్ట్రిక్షన్స్ ఇచ్చారు సార్. అంటే సోవరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది దెబ్బతినకూడదు, పబ్లిక్ ఆర్డర్ కి ఇబ్బంది రాకూడదు, ఫారెన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో రిలేషన్స్ దెబ్బతినకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వల్ల ఏదైనా గొడవ జరుగుతుంది అనే ఒక చిన్న అనుమానం ఉన్నా చాలు, ఆ రెస్ట్రిక్షన్స్ ద్వారా మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ సేమ్ ఎగ్జంప్షన్స్ ఈ ఆర్టికల్ సెక్షన్ 5 కింద ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కూడా వర్తిస్తుంది సార్. ఆ సర్టెన్ కండిషన్స్ ఏ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయో 4 ఆ సందర్భాల్లో సేమ్ ఈ యాక్ట్ ఉపయోగించి కూడా మన మొబైల్ కాల్ రికార్డింగ్స్ అనేవి ట్యాప్ చేయొచ్చు. అది గవర్నమెంట్ ఏజెన్సీస్. సరే ట్యాప్ చేయొచ్చు కదా, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అందరూ ఫాలో అవుతారు అంటే ఇప్పుడు పెట్టిన రూల్స్ అన్ని అందరం ఫాలో అవ్వట్లేదు. అందరూ ఫాలో అయితే మనకి ఇబ్బంది లేదు. సో వాళ్ళు లూప్ హోల్స్ ఎదుర్కొని వాళ్ళకి నచ్చినట్టు దాన్ని వాడుకుంటున్నారు సార్. సో అట్లా లూప్ హోల్స్ ఎదుర్కొని వాడుకుంటున్నారని 1996 లో PUCL పబ్లిక్ యూనియన్ కౌన్సిల్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇది కూడా NPO సార్, సివిల్ లిబర్టీస్ పబ్లిక్ యూనియన్ సివిల్ లిబర్టీస్ అనే ఒక NPO నాన్ ప్రాఫిటింగ్ ఆర్గనైజేషన్, అది ఒక కేసు వేసింది సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల మా ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది సార్? ఆర్టికల్ 21 ఆర్టికల్ 21 కిందకి వస్తుంది సార్. ఎప్పుడు వచ్చింది సార్ రైట్ టు ప్రైవసీ? ఫండమెంటల్ రైట్ ఎప్పుడు కావాలి? ఏ ఇయర్? కొన్ని గట్టిగా రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ గా ఎప్పుడు మారింది? 2017 కేఎస్ పుట్టస్వామి కేసు గుర్తుందా సార్? కేఎస్ పుట్టస్వామి 2017 రీసెంట్ గా రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్స్ లో యాడ్ చేయబడింది. ఓకేనా? ఓకే సార్. ఈ రైట్ టు ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. ఓకే, అది మనకి రైట్ టు ప్రైవసీ అనేది దెబ్బతింటుందని ఆర్గనైజేషన్ చేసేస్తే ఫస్ట్ టైం సుప్రీంకోర్టు అనేది దాని మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. బాబు మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు, ఎవరు ఫోన్ పెడితే వాళ్ళు ట్యాప్ చేస్తారంటే కుదురుకోమని చెప్పేసి కొన్ని చిన్న గైడ్ లైన్స్ పెట్టింది. రెస్ట్రిక్షన్స్ ఏంటంటే, ఒకరి మొబైల్ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేయాలి అంటే హోమ్ సెక్రటరీ, సెంట్రల్ అయితే హోమ్ సెక్రటరీ, స్టేట్ లో అయినా సరే ఆ క్యాడర్ ఈక్వల్ గా ర్యాంకింగ్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయొచ్చు. ఇది దేని ప్రకారం అంటే ఏదో ఒక సెక్షన్ అయితే తీసుకురావాలి కదా, డైరెక్ట్ గా మీరు మాత్రమే
ఆర్డర్స్ ఇవ్వగలరు అని చెప్పలేము. ఏదో ఒక సెక్షన్ పెట్టాలి అక్కడ. ఆ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో ఏదో ఒక సెక్షన్ అయితే ఇంప్లిమెంట్ యాడ్ చేయాలి కదా. అట్లా యాడ్ చేసిన సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 419A. ఈ సెక్షన్ ప్రకారం ఈ రైట్ అనేది ఆ హోమ్ సెక్రటరీకి అందించింది. అండ్ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే రివ్యూ కమిటీ. ఈ సెక్షన్ ఏదైతే అంటే ఈ కమిటీ ఏదైతే ఉందో పైన హోమ్ సెక్రటరీ గారు మనకి ఆర్డర్స్ ఇస్తారు కదా ట్యాబ్స్ అన్ని, ఆ ఆర్డర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేయడానికి క్యాబినెట్ సెక్రటరీ హెడ్ అంటే ఆయన హెడ్ గా ఉంటూ ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటారు లేదా వాళ్ళు ఇచ్చినవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేవా అనేది ఈ రివ్యూ కమిటీ రివ్యూ చేస్తూ ఉంటుంది. సో మనకి సేఫ్ గార్డ్ ఇక్కడ వచ్చింది కదా, చక్కగా బ్యూరోక్రాట్స్ ఉన్నారు వాళ్ళు మంచిగా చేస్తారు అంటే కష్టం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాం సార్, నేను నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మా ఓనర్ వచ్చి ఇలా మీరు పని చేస్తున్నాడా చూడు అని చెప్పి ఆయన బిజీ ఉంటే నన్ను చూడమని నేను ఏం చేస్తాను సార్, వాడు పని చేసినా చేయకపోయినా చేస్తున్నాడు సార్ అనే చెప్తాను. సో అదేవిధంగా ఇద్దరు గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు ఒక వ్యక్తి పని చేస్తున్నాడా అని చెప్పి ఇంకో పక్కన ఉన్న వ్యక్తి ఎట్లా సార్, బయట నుంచి వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు వచ్చి వెరిఫై చేసి బాబు ఆయన చేస్తున్నాడా లేదా ప్రాపర్ గా చూడు అంటే అప్పుడు చేస్తారు సార్. అంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ఎదురు ఇన్స్టిట్యూషన్ అడిగితే చెప్తారు కానీ అదే ఇన్స్టిట్యూషన్ అడిగితే గొప్ప చెప్తారు. సో అట్లాగే అదొక ఫ్లా ఉంది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ లో, అదొక ఫ్లా సార్. నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇదేంటి, అది ఫోన్ ట్యాపింగ్ ఓకే. ఇదేంటి అంటే దీంట్లో ఒక సెక్షన్ ఉంది సార్, సెక్షన్ 69. ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే మన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ ట్యాప్ చేసే ఒక అధికారం ఈ యాక్ట్ ప్రకారం వస్తుంది సార్. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం మనకు ఆ రైట్ అనేది వస్తుంది. సో ఈ రెండు సెక్షన్ అంటే ఈ రెండు యాక్ట్స్ ని యూజ్ చేసుకుని మన ఇండియాలో స్టేట్ సర్వేలెన్సెస్ అంటే గవర్నమెంట్స్ అనేది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ట్యాప్ చేసే అధికారం ఉంటుంది సార్. ఇది ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇట్లా సర్వేలెన్సెస్ అనేది చేయొచ్చు. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనకి అసలు ఇండియన్ గవర్నమెంట్ ఏముంటుంది, మెగాసిస్ అనేది వాడుతున్నామని చెప్పాము, బట్ ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా లేదా అంటే అంటే చెప్తున్నారు మేము ఏది కానీ చట్టబద్ధంగా చేయలేదు, అంతా చట్టబద్ధంగానే చేసి అని చెప్తున్నారు. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒక ప్రాసెస్ ఉంటుంది సార్ మనకి కాన్స్టిట్యూషన్ లో. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే సందర్భానుసారం అక్కడ న్యాయం అనిపిస్తే చేస్తారు సార్. అట్లాగే మేము అక్కడ కావాలి అవసరం అనిపించింది అందుకని ట్యాపింగ్ చేసామని చెప్పారు కానీ బట్ మేము వాడలేదు మేము చేయలేదు అనేది అనలేదు. సో దీని మీద సుప్రీంకోర్టులో కేసెస్ పడ్డాయి. ఆ కేసు ఇప్పుడు ఆ కేసుని వెరిఫై చేయడానికి ఒక కమిటీని అప్లై చేశారు. ఆర్వి రవీంద్రన్ కమిటీ వాళ్ళకి ఒక 8 weeks టైం ఇచ్చారు రివ్యూ చేసి చెప్పండి అంటే రైట్ టు ప్రైవసీ భంగం కలుగుతుందా లేదా. సో అది పెగాసస్ పాలసీ.